స్టాలిన్ వాళ్ళ ఓవర్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందంటే, ప్రతిపక్ష అధికారంలో తామున్నప్పుడు విజయ్ని కరూరు వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సరే కోర్టు అనుమతిస్తే అక్కడ జరిగిన తొక్కిసలాట్లు అంటే ప్రభుత్వమే అక్కడ పట్టించుకోకుండా కావాలని హడావిడి చేసింది. ఆ పైన విజయ్ని బయట తిరగకుండా చేశారు. ఇంత హంభావం వాళ్ళది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ కరూరుకి వెళ్తుంటే వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పు ఇచ్చింది. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కరూరు తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటన తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటన ప్రశ్నిస్తూ అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్ మీద మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ కరాదేలా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి పర్యటన నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించింది. న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరపున సీనియర్ వాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వం మంత్రులు తప్పుదో పట్టించి ప్రకటన చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. అట్లాంటప్పుడు సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి అదవ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యల మీద ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు. ఈ కేసు గురించి సీఎం మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం అంటే వాక్ స్వాతంత్రం మీద మీరు నిషేధాజ్ఞలు విధించాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సిబిఐకి బదిలీ చేసింది. అట్లాంటప్పుడు ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరుకోగలుగుతారు అని ప్రశ్నించింది. అయితే సిబిఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎట్లాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణ ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు. వాక్ స్వాతంత్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని డీఎంకే పార్టీ అభిమతం అంటే అది మీరు కూడా చేయండి అని చెప్పింది.